నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ తిరిగి పొందిన జీవితం. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్లు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హైప్ పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీకు చదివి వినిపించడానికి, మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరైతే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. స్వప్న తల్లిదండ్రులకి 2 పిల్లలు, స్వప్న ఇంకా స్వప్న వాళ్ళ అన్నయ్య. ఆ ఇంట్లో ప్రతి ఒక్కరికి స్వప్న అంటే చాలా ఇష్టం. స్వప్న వాళ్ళ అన్నయ్యకైతే స్వప్న అంటే ప్రాణం. తనని ఇంట్లో వాళ్ళందరూ చాలా గారాబంగా పెంచారు. తనకంటే చిన్నపిల్ల కావడంతో స్వప్న వాళ్ళ అన్నయ్య కూడా స్వప్నని చాలా జాగ్రత్తగా, ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు. ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్త వహించేవాడు. స్కూల్లో గాని, కాలేజీలో గాని స్వప్నకి ఎలాంటి ఇబ్బంది రాకుండా కాపలా కాస్తూ ఉండేవాడు. స్వప్న చదువు పూర్తయిన దగ్గర నుంచి స్వప్నకి పెళ్లి చేసేయాలని తల్లిదండ్రులు ఇద్దరూ పెళ్లి సంబంధాల కోసం వెతకడం మొదలుపెట్టారు. మంచి సంబంధం దొరికితే స్వప్న జీవితం బాగుంటుందని అందరూ ఆశపడడం మొదలుపెట్టారు. ఆ రోజు స్వప్నకి, రోహిత్కి పెళ్లి చూపులు జరుగుతున్నాయి. రోహిత్ వాళ్ళ అమ్మగారు అమ్మాయి నచ్చిందా అని రోహిత్ని అడిగారు. నచ్చింది అని నవ్వుతూ చెప్పాడు రోహిత్. స్వప్న తల్లి స్వప్న వైపు చూడగానే స్వప్న సిగ్గుపడుతూ నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయింది. స్వప్నకి రోహిత్కి స్వప్న నచ్చడంతో పెళ్లి ముహూర్తాల వరకు వెళ్ళిపోయారు పెద్దవాళ్ళు. పెళ్లి పనులన్నీ ఒక్కొక్కటిగా జరుగుతున్నాయి. ఎంగేజ్మెంట్కి డేట్ ఫిక్స్ చేశారు. ఎంగేజ్మెంట్ జరిగిన రోజు రోహిత్ స్వప్న ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. స్వప్న ప్రింట్ చేయించిన పెళ్లి శుభలేఖని చూస్తూ మురిసిపోతూ ఉన్న సమయంలో స్వప్న ఫోన్ రింగ్ అయ్యింది. స్వప్న వెంటనే ఫోన్ అందుకొని లిఫ్ట్ చేయగానే హలో అనగానే అవతల మాట్లాడిన గొంతు విని తెలియకుండానే స్వప్నకి పెదవులపైన చిన్న చిరునవ్వు వచ్చి చేరింది. ఎంగేజ్మెంట్ అయిన రోజు మొదలు వాళ్ళిద్దరూ ఫోన్లో మాట్లాడుకుంటూ సమయం గడిపేవారు. స్వప్న, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. మొదటి చూపులోనే నువ్వు నాకు చాలా నచ్చేశావు. మన పెళ్ళయ్యాక నేను నిన్ను చాలా బాగా చూసుకుంటాను. అసలు నిన్ను కాలు కూడా కింద పెట్టనీయకుండా చూసుకుంటాను. నీకు మీ అమ్మ, నాన్న ఎప్పుడూ గుర్తుకు రాలేనంత ప్రేమగా నేను చూసుకుంటాను అని చెబుతూ ఉండేవాడు రోహిత్. స్వప్న రోహిత్ మాటలకి ఎంతో మురిసిపోయేది. ఈ లోకంలో నాకంటే అదృష్టవంతురాలు లేరు అనుకునేది. అలా స్వప్నది, రోహిత్ది పెద్దలు కుదిర్చిన పెళ్ళే అయినా కానీ వాళ్ళిద్దరూ ఒకరికి తెలియకుండా ఒకరు ప్రేమలో పడిపోయారు. అలా ఫోన్లలో మాట్లాడుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉండగానే పెళ్లి రోజు రానే వచ్చింది. స్వప్న వాళ్ళ చుట్టాలు, బంధువులు, కాలేజ్ ఫ్రెండ్స్ రోహిత్ని చూసి స్వప్నతో, స్వప్న, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. రోహిత్ చాలా అందంగా ఉన్నాడు, సినిమా హీరోలా ఉన్నాడు. మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనడంలో ఎలాంటి సందేహమూ లేదు అని పొగుడుతూ ఉంటే స్వప్నకి ఎంతో గర్వంగా అనిపించింది. ఈ రోజు తన జీవితంలో చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజు నుంచే తన జీవితం కొత్తగా మారబోతోంది. తన జీవితంలో ఎన్నో కొత్త కొత్త విషయాలు జరగబోతున్నాయి. తను కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతోంది అని చాలా సంతోషంగా ఉంది స్వప్న. అంగరంగ వైభవంగా పెళ్లి జరిగిపోయింది. పెళ్లిపీటల మీద ఉన్న స్వప్నని, రోహిత్ని చూసిన అందరూ వాళ్ళిద్దరి జంట చూడముచ్చటగా ఉందని పొగడకుండా ఉండలేకపోయారు. చాలా గ్రాండ్గా పెళ్లి తంతంతా ముగిసిపోయింది. ఆ తర్వాత రోజు రిసెప్షన్ కూడా జరిగింది. ఆ తర్వాత రోజు స్వప్న వాళ్ళ అత్తగారింట్లో సత్యనారాయణ వ్రతం కూడా జరిగిపోయింది. స్వప్న జీవితం కొత్తగా మొదలైనట్టుగా, ఏదో కొత్త ప్రపంచంలో ఉన్నట్టుగా స్వప్న కనిపించసాగింది. మెల్లమెల్లగా ఇంట్లో చుట్టాలు, బంధువులు అందరూ ఒక్కొక్కళ్ళుగా వెళ్ళిపోతూ సందడి తగ్గుతూ వచ్చింది. పెళ్ళైన వారం తర్వాత స్వప్న, రోహిత్ హనీమూన్ ట్రిప్కి కాశ్మీర్కి వెళ్లారు. 15 రోజుల ట్రిప్ తర్వాత షాపింగ్లు, డిన్నర్లు, సినిమాలు, షికార్లు అంటూ మరో నెల గడిచిపోయింది. స్వప్న ఇంతకు ముందెన్నడూ లేనంత సంతోషంగా ఉంది ఇప్పుడు. రోజులు ఎంతో సంతోషంగా గడిచిపోతున్నాయి. స్వప్న తల్లిదండ్రులు కూడా స్వప్నకి ఎంతో మంచి సంబంధం దొరికిందని, ఎంతగానో ప్రేమించే భర్త దొరికాడని, స్వప్న చాలా అదృష్టవంతురాలు అని చాలా సంతోషించారు. అత్తవారింట్లో కూడా స్వప్నని అందరూ ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు.
అదృష్టం అంటే తనదే అనుకుంటూ మురిసిపోసాగింది స్వప్న. ఒకరోజు స్వప్న, రాహుల్ తమ కుటుంబంతో పాటు డిన్నర్కి బయటకు వెళ్లారు. అదొక 5 స్టార్ రెస్టారెంట్. కలర్ఫుల్ లైట్స్తో మెరిసిపోతూ ఉంది. స్వప్నకి అక్కడ వాతావరణం అంతా చూడగానే చాలా సంతోషంగా అనిపించింది. వాళ్ళందరూ డిన్నర్ చేస్తూ ఉండగానే రోహిత్ అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయాడు. ఏం జరిగిందో తెలియక స్వప్న కంగారు పడిపోసాగింది. రెస్టారెంట్లో ఉన్న జనాలందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కో సలహా ఇస్తున్నారు. రోహిత్ మొహం మీద నీళ్లు చల్లమని కొంతమంది చెప్తున్నారు. కానీ నీళ్లు చల్లినా తన స్పృహలోకి రాలేదు. రోహిత్కి ఏమైందో అర్థం కాక భయంతో స్వప్న ఏడుస్తూ ఉంది. రోహిత్ వాళ్ళ అన్నయ్య రోహిత్ని లేపడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు. వెంటనే ఆ రెస్టారెంట్ వాళ్ళు అంబులెన్స్ కి కాల్ చేయడంతో రోహిత్ ని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. స్వప్న, రోహిత్ వాళ్ళ వదినలు, రోహిత్ వాళ్ళ అమ్మగారు ఎంతగానో కంగారు పడుతున్నారు. 1 గంట తర్వాత రోహిత్ స్పృహలోకి వచ్చాడని డాక్టర్ బయటకొచ్చి చెప్పగానే అందరూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయినా సరే ఇలా ఎందుకు జరిగిందా అని అందరూ టెన్షన్ పడుతూనే ఉన్నారు. కాసేపటికి రోహిత్ ని నార్మల్ రూమ్ లోకి షిఫ్ట్ చేశారు. ఫ్యామిలీ మెంబర్స్ ని వెళ్ళి చూడొచ్చు అని చెప్పారు. రోహిత్ రూమ్ లోకి వెళ్ళిన వెంటనే రోహిత్ వాళ్ళ అమ్మగారు బోరు బోరున ఏడవడం మొదలు పెట్టారు. స్వప్న రోహిత్ పక్కనే నిలబడి రోహిత్ ని అలాగే చూస్తూ ఉంది. బాధతో, భయంతో తన కళ్ళల్లో నీళ్లు ఆగకుండా కారిపోతూనే ఉన్నాయి. ఆ ఇంట్లో రోహిత్ తో తప్ప ఎవ్వరితోనూ అంత తక్కువ సమయంలో తనకు అంతగా చనువు ఏర్పడలేదు స్వప్నకి. ఈ రోజు వరకు రోహితే తన ప్రపంచం. ఇప్పుడు తనకేమైనా జరిగితే తన పరిస్థితి ఏమిటి అన్న ఆలోచనలు స్వప్నని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. రోహిత్ ఆపకుండా ఏడుస్తున్న స్వప్నని చూసి, ఇప్పుడు నాకేమీ పర్వాలేదు స్వప్న, నేను బాగానే ఉన్నాను కదా, నాకేమీ కాదు, నువ్వు ఏడవద్దు అని చెబుతూ ఉంటే స్వప్న దుఃఖాన్ని ఆపుకోలేక రోహిత్ని పట్టుకొని గట్టిగా ఏడ్చేసింది. అంతలోనే నర్సు లోపలికొచ్చి పేషెంట్ని రెస్ట్ తీసుకొనివ్వండి, మీరందరూ ఇంక బయటకు వెళ్ళండి, తనని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పగానే రోహిత్ని ఎవరో తన నుంచి దూరం చేస్తున్నట్టుగా స్వప్న కనిపించింది. రోహిత్ వాళ్ళ అన్నయ్య, ఇక మీరందరూ ఇంటికి వెళ్ళండి, ఇక్కడ పేషెంట్తో పాటు ఒక్కరినే ఉండనిస్తారట, రోహిత్ బాగానే ఉన్నాడు కదా, ఈ రోజుకి హాస్పిటల్లో నేనుంటాను, రేపు ఉదయాన్నే డిశ్చార్జ్ చేసేస్తామని డాక్టర్ చెప్పారు, మీరంతా ఇంటికి వెళ్ళిపోండి అంటూ చెప్పగానే వెంటనే స్వప్న మాట్లాడుతూ, బావగారు హాస్పిటల్లో నేనుంటాను, నేను ఇంటికి వెళ్ళినా ప్రశాంతంగా ఉండలేను, ప్లీజ్ బావగారు అంటూ తన బావగారిని బ్రతిమాలింది. సరే అయితే జాగ్రత్తగా ఉండమని చెప్పి నర్సులతో కూడా చెప్పి అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. రాత్రంతా స్వప్న నిద్రపోకుండా రోహిత్ని చూస్తూ కూర్చుంది. తను బానే ఉన్నాడా, తనకేమైనా ప్రాబ్లం ఉందా, తను నిద్రపోతున్నాడా లేక అనారోగ్యం కారణంగా నిద్రపోలేకపోతున్నాడా అన్న అనుమానంతో మెలకువగానే కూర్చుని రాత్రిపూట రోహిత్కి ఏమైనా అవసరం అవుతుందో ఏమోనని కనిపెట్టుకుని చూస్తూ ఉంది. ఉదయం అవ్వగానే స్వప్న రోహిత్ని లేపడానికి ప్రయత్నించింది. ఎందుకంటే తనకి చాలా కంగారుగా ఉంది. తన మనసంతా ఎలాగో గజిబిజిగా ఉంది. రోహిత్ని లేపి బ్రష్ చేపించి మెడిసిన్ ఇవ్వాలి అని, ఇంకా రోహిత్కి ఎలా ఉందో తనని అడిగి తెలుసుకోవాలి అన్న ఆలోచనతో రోహిత్ని నిద్రలేపింది స్వప్న. రోహిత్ స్వప్నని చూస్తూ, పిచ్చిదానా ఎందుకు కంగారు పడుతున్నావు, నేనేమీ చచ్చిపోలేదు, ఇంకా బ్రతికే ఉన్నాను అంటూ ఉన్నాడు. అప్పుడు స్వప్న అతని వైపు కోపంగా చూస్తూ, ఏమిటా మాటలు, ఇలాంటి మాటలు ఇంకెప్పుడు మాట్లాడకండి, జోక్గా కూడా మీరు అలాంటి మాటలు మాట్లాడితే నాకు చాలా బాధ కలుగుతుంది, మీకు తెలుసా నిన్నటి నుంచి నా ప్రాణమే పోతున్నట్టుగా ఉంది, మీకేదైనా జరిగితే నేను ప్రాణాలతో ఉండలేను అంటూ ఉన్న స్వప్నని చూసి రోహిత్, నాకు ఏమీ కాదు, ఏదో పెళ్ళి హనీమూను అంటూ హడావిడిగా తిరుగుతూ ఉన్నాం కదా, రెస్ట్ లేక కళ్ళు తిరిగి పడిపోయానంతే, ఇప్పుడు చూడు నేను బాగానే ఉన్నాను అంటూ నవ్వుతూ చెప్పాడు రోహిత్. కాసేపటికి డాక్టర్ వచ్చి రోహిత్ని డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వెళ్ళాక స్వప్న రోహిత్ని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టలేదు. ఏ ఏ టైంకి ఏ ఏ మందులు ఇవ్వాలో ప్రిస్క్రిప్షన్ ప్రకారం చూసుకొని టైం ప్రకారం ఇస్తూ, టైం ప్రకారం ఫుడ్ కూడా తినిపిస్తూ చాలా జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టింది. రాత్రి భోజనాలు అయ్యాక స్వప్న రోహిత్కి మందులిచ్చి పడుకోమని చెప్పి బెడ్షీట్ కప్పి తిరిగి ఆ రూమ్లో నుంచి బయటకు వస్తూ ఉండగా రోహిత్, స్వప్న నాకు నడుం చాలా నొప్పిగా ఉంది, కాస్త ఏదైనా బాంబు రాస్తావా అంటూ అడిగాడు. తప్పకుండా రాస్తానండి,
అయినా మీరు అలా ఎందుకు నిన్న కళ్ళు తిరిగి పడిపోయారు? ఈ నొప్పి ఎందుకు వస్తుంది? మీకు ఇలా ఎప్పుడైనా జరిగిందా అంటూ అడగగానే రోహిత్, నాకెప్పుడు ఇలా జరగలేదు, నిన్నే అలా అయ్యింది, నడుము నొప్పి కూడా ఇంత విపరీతంగా ఈ రోజే రావడం అంటూ మళ్ళీ స్పృహ కోల్పోయాడు. అలా మాట్లాడుతూనే భర్త స్పృహ కోల్పోవడంతో స్వప్నకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ హఠాత్ పరిణామానికి స్వప్నకు కూడా చాలా కంగారు మొదలయ్యింది. తను ఏడుస్తూ బయటకు పరిగెత్తుకుంటూ వెళ్ళి అత్తయ్య అత్తయ్య అంటూ కేకలు వేయడం మొదలుపెట్టింది. స్వప్న అరుపులకి ఇంట్లో వాళ్ళందరూ హాల్లోకి వచ్చారు. ఏం జరిగింది అని స్వప్నని అడగగానే స్వప్న ఏడుస్తూ జరిగిన విషయం అంతా చెప్పింది. వెంటనే ఆగమేఘాల మీద మళ్ళీ రోహిత్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఈసారి చాలా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు రోహిత్కి పరీక్షలు చేసి కొన్ని టెస్టులు రాశారు. టెస్ట్ రిపోర్ట్ల కోసం కుటుంబ సభ్యులందరూ ఎదురు చూస్తూ కారిడార్లోనే తిరుగుతూ ఉన్నారు. రోహిత్ పరిస్థితి సీరియస్ గా ఉందని, హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుందని ఆ తర్వాత డాక్టర్ చెప్పారు. రిపోర్ట్స్ రావడానికి టైం పడుతుందని, అవి కూడా వచ్చాక ఏ విషయము క్లియర్ గా చెప్పగలమని వాళ్ళు చెప్పారు. ఆ మాటలు వినగానే స్వప్నకి ఒక్కసారిగా గుండె జారిపోయినంత పని అయింది. ఈసారి స్వప్న హాస్పిటల్లో ఉంటాను అని అడిగినా ఎవ్వరూ ఒప్పుకోలేదు. అత్తగారు సీరియస్ గా అర్ధరాత్రి పూట హాస్పిటల్లో నువ్వెందుకు, మగవాళ్ళు ఉన్నారుగా, వాళ్ళు చూసుకుంటారు, పద మనం ఇంటికి వెళదాం అని బలవంతంగా స్వప్నని ఇంటికి తీసుకొచ్చేసింది. స్వప్న అత్తగారు తోటి కోడలు ఇంటికొచ్చాక స్వప్నతో గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటారు. ఒక్కొక్కళ్ళు ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషం, ఇలాంటివే జరుగుతూ ఉంటాయి అన్నారు. ఆ మాటలకి స్వప్న ఎంతగానో బాధపడింది. ఇంట్లో వాళ్ళందరి ప్రవర్తనలో చాలా మార్పు వచ్చేసింది. ఆ ప్రవర్తన చూసి స్వప్నకి పట్టరానంత దుఃఖం వచ్చేసింది. తన నిస్సహాయతకి తనని తానే తిట్టుకుంటూ స్వప్న వాళ్ళ అమ్మా నాన్నలకి ఫోన్ చేసి విషయం అంతా చెప్పాలని అనుకుంది. తను ఇక్కడ పడుతున్న బాధని తెలియజేయాలి అని అనుకుంది. కానీ అమ్మా నాన్నలు కంగారు పడతారేమో, ఎన్నో ఆశలతో నాకు పెళ్లి చేసి నేను చాలా సంతోషంగా ఉన్నాను అని వాళ్ళు సంబరపడిపోతూ ఉన్నారు. అటువంటి సమయంలో నేను రోహిత్ పరిస్థితి ఇలా ఉంది అని ఫోన్ చేసి చెప్తే వాళ్ళు తట్టుకోగలరా లేదా అని అనుకుంటూ ఏడుస్తూ కూర్చుంది స్వప్న. చాలాసేపు ఏడ్చిన తర్వాత స్వప్న తన అమ్మా నాన్నలకి ఫోన్ చేయకుండా ఉండలేకపోయింది. ఎందుకంటే తన బాధని ఎవరితో అయినా పంచుకోవాలి అని అనిపించింది స్వప్నకి. అదేవిధంగా రోహిత్కి ఇలాంటి పరిస్థితి వస్తే అమ్మా నాన్నలు చూడ్డానికి కూడా రాలేదని అందరూ అనుకుంటారేమో అని కూడా తనకు అనిపించింది. అందుకే వెంటనే తన తల్లిదండ్రులకి ఫోన్ చేసి ఈ విషయం అంతా చెప్పింది. ఆ విషయం విన్న స్వప్న తల్లి బోరు బోరున ఏడ్చింది. ఆ తర్వాత రోజు ఉదయమే స్వప్న వాళ్ళ అమ్మా నాన్నలు హాస్పిటల్లో అల్లుణ్ణి చూడ్డానికి వెళ్లారు. రోహిత్ ని చూసిన తర్వాత స్వప్నను కూడా కలిసి వెళదామని ఇంటికి వచ్చారు. అప్పుడు రోహిత్ వాళ్ళ అమ్మగారు స్వప్న వాళ్ళ అమ్మా నాన్నల్ని ఎంతగానో తిట్టారు. మీ కూతురు మా ఇంట్లో అడుగు పెట్టిన వేళ విశేషం, మా కొడుక్కి ఇలా జరిగింది, మీ కూతురు ఒక నష్ట జాతకురాలు, తనెక్కడుంటే అక్కడ సర్వనాశనమే అంటూ స్వప్న జాతకాన్ని నిందించసాగిందావిడ. రోహిత్ వాళ్ళ అమ్మగారి మాటలు వింటున్న స్వప్న తల్లిదండ్రులు అక్కడ ఎక్కువసేపు ఉండలేకపోయారు. స్వప్నని పరామర్శించి ధైర్యం చెప్పి బాధపడొద్దని ఓదార్చి వెంటనే వెనుదిరిగి వెళ్ళిపోయారు. రోహిత్ రిపోర్ట్స్ లో అంత నార్మల్ గానే రావాలని, తన భర్త నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉంది స్వప్న. కానీ రిపోర్ట్స్ లో రోహిత్ కి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి అని, వెంటనే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చెయ్యాలి అని, లేకపోతే ప్రాణానికే ప్రమాదం అని డాక్టర్లు చెప్పారు. స్వప్నకి ఏమీ అర్థం కావడం లేదు. తన పెళ్లి కుదిరినప్పటి నుంచి రాహుల్ చాలా ఆరోగ్యంగా హుషారుగా ఉన్నాడు. ఈ రోజుకు ముందు వరకు కూడా తనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. అలాంటిది ఇలా జరిగింది అని డాక్టర్లు చెప్పగానే అందరూ చాలా భయపడిపోయారు, కంగారు పడిపోయారు. సెకండ్ ఒపీనియన్ కోసం వేరే వేరే డాక్టర్లను కూడా కలిశారు. కానీ అందరూ ఒకటే మాట చెప్పారు, ఎవ్వరూ ఎలాంటి హామీ ఇవ్వడం కుదరదు అన్నారు. ఒక్క డాక్టర్ మాత్రం కాస్త ధైర్యం ఇచ్చాడు. ఆపరేషన్ చేసి కిడ్నీ మారిస్తే బ్రతికే అవకాశం ఉందని, ఎంత తొందరగా ఆపరేషన్ జరిగితే అంత మంచిదని, కిడ్నీ డోనర్ ఎవరైనా దొరుకుతారేమో చూసుకోండి, లేదంటే మీ ఫ్యామిలీలోనే ఎవరైనా కిడ్నీ ఇచ్చేవాళ్ళు మ్యాచ్ అయ్యే వాళ్ళు ఉన్నారేమో చూడండి అని చెప్పారు.
చాలా ప్రయత్నించిన తర్వాత ఒక డోనర్ దొరికారు. వారు డబ్బు తీసుకొని రోహిత్‌కి ఒక కిడ్నీ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. రోహిత్‌కి ఆపరేషన్ జరిగింది. డాక్టర్ ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్పారు. కానీ తను కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని, జాగ్రత్తగా చూసుకోవాలి అని డాక్టర్లు చెప్పారు. వారం రోజులు హాస్పిటల్‌లో ఉంచి, ఆ తర్వాత రోహిత్‌ని డిశ్చార్జ్ చేశారు. ఇంటికొచ్చాక స్వప్న రోహిత్‌ని కంటికి రెప్పలా చూసుకోవడం మొదలుపెట్టింది. కానీ ఇంట్లో వాళ్ళందరూ స్వప్నతో ముభావంగా ఉండడం, ఎవ్వరూ సరిగ్గా స్వప్నతో మాట్లాడకపోవడం తనని బాధకి గురిచేశాయి. ఒక పక్క భర్త ఆరోగ్య పరిస్థితి, మరో పక్క ఇంట్లో వాళ్ళందరి వ్యతిరేకతతో స్వప్న మనసు చాలా కృంగిపోతూ ఉంది. స్వప్న కళ్ళల్లో బాధని చూసి రోహిత్ ఆ రోజు రాత్రి, స్వప్న, ఐ యామ్ సారీ. నువ్వు ఇన్ని రోజుల నుంచి ఎంత బాధపడుతున్నావో నేను ఊహించగలను. కానీ కనీసం నీకు ధైర్యం చెప్పే పరిస్థితుల్లో కూడా నేను లేను అంటూ చెబుతూ ఉన్నాడు. అలా చెబుతూ ఉన్నప్పుడు అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రోహిత్ కన్నీళ్లు చూసిన స్వప్నకి బాగా ఏడుపొచ్చేసింది. కానీ తను తన కన్నీళ్లని కంట్రోల్ చేసుకుంది. ఎందుకంటే ఇప్పుడు రోహిత్ ఆరోగ్యం అస్సలు బాగోలేదు. ఇటువంటి సమయంలో తను ఏడిస్తే తన భర్త బాధపడతాడు. అతను అంత స్ట్రెస్ తీసుకుంటే తన ఆరోగ్య పరిస్థితి ఇంకా దిగజారుతుంది. అందుకే స్వప్న వెంటనే, ఏమీ పర్వాలేదండి, నేను బాగానే ఉన్నాను, మీరు నా గురించి ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోండి అంటూ ధైర్యం చెప్పింది. ఆ తర్వాత రోజు రోహిత్‌ని చూడ్డానికి స్వప్న వాళ్ళ అమ్మా నాన్నలు, అన్నయ్య వచ్చారు. అప్పుడు రోహిత్ వాళ్ళ అమ్మగారు స్వప్న వాళ్ళ అమ్మగారితో, దయచేసి మీ కూతుర్ని మీరు తీసుకెళ్ళిపోండి, కొన్ని రోజులు మీ దగ్గరే ఉంచుకోండి, మేమందరం కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండాలి అని అనుకుంటున్నాము. మీ అమ్మాయి ఈ ఇంట్లో అడుగు పెట్టింది, అది మొదలు మాకు ప్రశాంతతే కరువైపోయింది అనగానే ఆ మాటలకి స్వప్న వాళ్ళ అమ్మగారు ఏం సమాధానమూ చెప్పలేకపోయారు. ఈ మాటలన్నీ వింటున్న స్వప్నకి తన తల్లిదండ్రులతో వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. తన అత్తగారి మాటలకి తన గుండె మండిపోతోంది. ఎందుకంటే రోహిత్‌ని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఈ సమయంలో తనను వదిలి ఉండడం తనకి సాధ్యమయ్యే పనే కాదు. కానీ అత్తగారు ఎందుకు ఇలా చెబుతున్నారో స్వప్నకి అర్థమే కాలేదు. స్వప్నని నష్టజాతకురాలు అంటూ నిందిస్తూ, స్వప్న కాలే మంచిది కాదని, ఈ అమ్మాయి మా ఇంటికి వచ్చిన వేళ విశేషం మా అబ్బాయి ప్రాణాల మీదకొచ్చింది అంటూ నోటికొచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉండగా ఆ మాటలన్నీ వింటున్న స్వప్న వాళ్ళ అన్నయ్యకి చాలా కోపం వచ్చేసింది. వెంటనే స్వప్న వాళ్ళ అన్నయ్య స్వప్న వాళ్ళ అత్తగారితో గొడవ పడ్డాడు. స్వప్నని అక్కడి నుంచి వెంటనే పంపించేశారు స్వప్న వాళ్ళ అత్తగారు కోపంగా. కనీసం రోహిత్‌తో ఒక్క మాటైనా మాట్లాడనివ్వలేదు. తన ఇంటికొచ్చాక స్వప్న రోహిత్‌తో మాట్లాడాలని రోహిత్‌కి చాలా సార్లు ఫోన్ చేసింది. కానీ ఎన్నిసార్లు రోహిత్‌కి ఫోన్ చేసినా రోహిత్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇప్పుడు రోహిత్ తన గురించి ఏమనుకుంటాడో అన్న ఆలోచన స్వప్నని కుదురుగా నిలవనివ్వడం లేదు. స్వప్న ఏడుస్తూ తన తల్లితో, అమ్మా, ఇప్పుడు నా భర్త అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఆయన దగ్గర ఉండడం చాలా అవసరం. నన్ను మీరు అక్కడికి ఎందుకు తీసుకొచ్చేశారు? మా అత్తగారిని బతిమాలి నన్ను అక్కడే ఉండనివ్వాల్సింది. నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. ఇక్కడ నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. అక్కడ నా భర్తకి ఆరోగ్యం బాగోలేదు. ఇలాంటి సమయంలో నేను అక్కడే ఉండాలి, ఆయన పక్కనే ఉండి సేవ చేయాలి. ఇలా మీతో పాటు వచ్చేయడం కరెక్ట్ కాదు. నేను వెంటనే మా ఇంటికి వెళ్ళిపోతాను అనగానే, అమ్మ స్వప్న, మీ అత్తగారు నిన్ను నష్టజాతకురాలు అని అంటుంది. నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టాకే వాళ్ళకి ఇలా జరిగింది అని, నీతో పెళ్లి జరగడం వల్లే రోహిత్‌కి అలాంటి పరిస్థితి వచ్చింది అని వాళ్ళ అభిప్రాయం. అందుకే వాళ్ళు నిన్ను ఇక్కడికి పంపించేయాలని అలా మాట్లాడారు. నువ్వేమీ భయపడకు, వాళ్ళు రోహిత్‌కి మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో గనక మళ్ళీ అక్కడికి వెళితే, పొరపాటున రోహిత్‌కి ఏదైనా జరగకూడనిది జరిగితే అక్కడ వాళ్ళందరూ నిన్ను బ్రతకనివ్వరు అనగానే, ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది? నా వల్ల రోహిత్‌కి అలా జరిగిందా? ఆయనంటే నాకు ప్రాణం. అలాంటిది నా వల్ల అలా జరగడం ఏమిటి? నాకు రోహిత్‌ని చూడాలనుందమ్మా, ఆయనతో మాట్లాడాలనుంది. ఆయన ఇప్పుడు ఫోన్ కూడా తీయడం లేదు. మా మామయ్య గారికి, బావగారికి కూడా ఫోన్ చేశాను. వాళ్ళు కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఇప్పుడిక ఏం చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు అంటూ ఏడుస్తూ చెప్పింది స్వప్న. స్వప్న తల్లి స్వప్నని చాలాసేపు ఓదార్చింది. మళ్ళీ స్వప్న తన మామగారికి, బావగారికి ఫోన్ చేస్తూనే ఉంది. చాలాసార్లు ఫోన్ చేసిన తర్వాత
స్వప్న వాళ్ళ మామగారు ఫోన్ లిఫ్ట్ చేశారు. మమ్మల్ని ఇలా కూడా బ్రతకనివ్వవా? మళ్ళీ మళ్ళీ ఫోన్ ఎందుకు చేస్తున్నావు? నీకేం కావాలి అన్నారు ఆయన. నేను రోహిత్తో వెంటనే మాట్లాడాలి, ప్లీజ్ మామయ్య గారు, నన్ను రోహిత్తో ఒక్కసారి మాట్లాడనివ్వండి అనగానే, రోహిత్ ఈ లోకంలో లేడు అని ఆయన చెప్పారు. ఆ మాటలు వినగానే స్వప్నకి ప్రాణం పోయినంత పని అయింది. తన నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు. మామయ్య గారు, మీరు చెప్పేదంతా నిజమా? ఇదంతా ఎప్పుడు జరిగింది? నేను ఇక్కడికి వచ్చి వారం కూడా కావడం లేదు, ఇంతలోనే అలా ఎలా జరిగింది? డాక్టర్ గారు ఆపరేషన్ సక్సెస్ అయింది అని చెప్పారు కదా అని అడుగుతూ ఉండగానే స్వప్న వాళ్ళ మామగారు ఫోన్ పెట్టేశారు. ఆ తర్వాత స్వప్న ఆయనకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. స్వప్న ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తన భర్త ఈ లోకంలో లేడు అన్న విషయాన్ని తను నమ్మలేకపోతోంది. ఈ 3 నెలల్లోనే తను లేకుంటే నేను బ్రతకలేను అన్నంతగా రోహిత్ మీద ప్రేమ పెంచుకుంది స్వప్న. రోహిత్ ఇంకా లేడు అని తెలిసేసరికి స్వప్న బోరు బోరున విలపించసాగింది. అది గమనించిన స్వప్న వాళ్ళ అమ్మగారు, అన్నయ్య గబా గబా స్వప్న దగ్గరకొచ్చారు. ఏం జరిగింది స్వప్న అంటూ స్వప్నని అడగగానే స్వప్న తన మామగారు ఫోన్లో చెప్పిన విషయం అంతా చెప్పింది. స్వప్న కుటుంబ సభ్యులందరూ ఎంతగానో దుఃఖించారు. దుఃఖంతో పాటు స్వప్న తల్లిదండ్రులు ఇంకా అన్నయ్య చూపులు స్వప్నని నష్టజాతకురాలు అంటున్నట్టుగా స్వప్న కనిపించాయి. స్వప్న వెంటనే తన అత్తగారింటికి వెళ్లాలని ఏడుస్తూ బయలుదేరబోయింది. అప్పుడు స్వప్న వాళ్ళ అన్నయ్య, స్వప్న, నీకు అసలు బుద్ధుందా? వాళ్ళంత పెద్ద విషయం మన బావగారు చనిపోతే కూడా మనకు తెలియజేయాలి అని కూడా అనుకోలేదు. అటువంటిది ఏ మొహం పెట్టుకుని నువ్వు వాళ్ళ ఇంటికి వెళతావు ఇప్పుడు? మన బావగారు కూడా ఈ లోకంలో లేకుండా పోయారు, ఇంకా వాళ్లతో నీకేం సంబంధం? నిన్ను నష్టజాతకురాలు అని ఇంట్లో నుంచి గెంటేసిన వాళ్ల కోసం ఎక్కడికి వెళతావు అంటూ కసురుకున్నాడు. అయినా సరే నువ్వు ఇప్పుడు వెళ్ళినా వాళ్ళు నిన్ను ఇంట్లోకి రానిస్తారు అని నువ్వు అనుకుంటున్నావా? నీ భర్తే లేనప్పుడు వాళ్ళు నిన్నెందుకు ఇంట్లోకి రానిస్తారు అన్నాడు. స్వప్న ఆ మాటలేవి పట్టించుకోలేదు. తన తల్లిని వెంటబెట్టుకొని అత్తగారింటికి వెళ్ళింది. అక్కడికి వెళ్లి చూస్తే ఆ ఇంటికి తాళం వేసేసింది. పక్కింటి వాళ్ళని, ఈ ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్లారు, రోహిత్ ఎప్పుడు చనిపోయాడు అంటూ అడిగారు. కానీ పక్కింటి వాళ్ళు, మాకు రోహిత్కి ఏం జరిగిందో అస్సలు తెలియదండి, వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్లారో ఎవ్వరికీ చెప్పలేదు అన్నారు. అప్పుడు స్వప్న వాళ్ళ అమ్మగారికి అంతా అర్థమైపోయింది. స్వప్నని వాళ్ళు కావాలనే వదిలించేసుకున్నారు అని, తనని ఎప్పుడూ కలవకూడదని ఈ ఇంటి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయారు అని. ఇప్పుడు నీ భర్త ఈ లోకంలో లేడు, నిన్ను వద్దనుకున్న ఆ ఇంట్లో వాళ్లతో నీకేం పని, వెళదాం పదా అన్నారావిడ. రోహిత్ని చివరి చూపు కూడా చూడలేకపోయానే అన్న బాధతో స్వప్న ఇంటికి తిరిగొచ్చింది. దగ్గర నుంచి స్వప్నకి అసలు ఒంట్లో బాగోవడం లేదు. కళ్ళు తిరగడం, వాంతులు అవ్వడం, నీరసంగా ఉండడం ఇలా జరుగుతూనే ఉంది. ఇదంతా చూసిన స్వప్న వాళ్ళ వదిన, స్వప్న, కొంపదీసి నువ్వు గాని ప్రెగ్నెంట్వా ఏమిటి? నువ్వు ప్రెగ్నెంట్ అయితే కాదు కదా, సిమ్టమ్స్ అన్నీ అలాగే ఉన్నాయి అంది. అప్పుడు స్వప్నకి కూడా డౌట్ వచ్చింది. స్వప్న వెంటనే కిట్ తెప్పించుకొని చెక్ చేసుకుని చూసుకుంది. స్వప్న తల్లి కాబోతోంది అన్న విషయం తెలియగానే స్వప్న వాళ్ళ వదిన, అయ్యో దేవుడా, ఈవిడ గారి బాధ్యతతో పాటు ఇంకో బాధ్యతను కూడా మా నెత్తి మీద పెట్టబోతున్నావా ఇప్పుడు అంటూ తిట్టుకోసాగింది. స్వప్నకి తను తల్లి కాబోతున్నందుకు సంతోషించాలో, ఇలాంటి పరిస్థితుల్లో ఆ విషయం తెలిసినందుకు ఏడవాలో కూడా అర్థం కాలేదు. తన భర్త యొక్క ప్రతిరూపం తన కడుపులో పెరుగుతుంది అన్న విషయం ఎలా తీసుకోవాలో కూడా స్వప్నకు అర్థం కాలేదు. తనతో పాటు తన బిడ్డ కూడా పుట్టక ముందే తన ఇంట్లో వాళ్ళందరికీ భారం అవుతున్నందుకు చాలా బాధపడింది. కానీ కాలచక్రం ఎవ్వరి కోసం ఆగిపోదు కదా. 6 నెలలు ఇట్టే గడిచిపోయాయి. స్వప్నకి మగపిల్లాడు పుట్టాడు. ఆ పిల్లాడు అచ్చం రోహిత్ లాగానే ఉన్నాడు. స్వప్న ఆ పిల్లాడిని చూసినప్పుడు ఎంతగానో సంతోషించింది. తన భర్త తన కోసం తిరిగి మళ్ళీ జన్మించాడు అని స్వప్న సంబరపడిపోయింది. కొన్ని రోజుల తర్వాత స్వప్న వాళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మా నాన్నలతో, అమ్మా, స్వప్నకి ఏదైనా సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం, తనకి ఏమంత వయసు అయిపోయిందని, పెళ్ళే 3 నెలలకే ఇలా తన జీవితం మూడుబారిపోతే మనం ఇలా చూస్తూ ఊరుకోవడం మంచిది కాదు, తన జీవితాంతం ఇలా ఒంటరిగా ఎలా బ్రతుకుతుంది అన్నాడు. కానీ స్వప్న తన భర్త స్థానంలో రోహిత్ని తప్ప మరో వ్యక్తిని ఊహించుకోలేకపోయింది.
తను తన భర్తతో గడిపింది కేవలం 3 నెలలే అయినా కూడా స్వప్నకి ఎన్నెన్నో జన్మల బంధం వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నట్టుగా అనిపించింది. రోహిత్ చనిపోయాడు అనే విషయాన్ని స్వప్న జీర్ణించుకోలేకపోతోంది. స్వప్న తల్లిదండ్రులు, అన్నయ్య స్వప్నని మరో పెళ్లి చేసుకోమని బలవంతం చేయసాగారు. కానీ స్వప్న అందుకు ఒప్పుకోలేదు. నాకు బ్రతకడానికి ఇప్పుడు ఒక తోడున్నాడు, నా బిడ్డ నాకు అండగా ఉంటాడు, నా కొడుకును చూసుకుంటూ ఈ జీవితం ఇలా గడిపేస్తాను అని చెప్పి, నేను నా కొడుకు మీకు భారంగా ఏమీ ఉండము, నా చదువుకు తగ్గ ఉద్యోగం ఏమైనా నేను చూసుకుంటాను అని చెప్పి స్వప్న ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్లో జాయిన్ అయ్యింది. తన కొడుకుని స్కూల్లో జాయిన్ చేసే వరకు స్వప్న తల్లి ఆ బాబును చూసుకుంటూ ఉంది. ఆ తర్వాత బాబుని మంచి స్కూల్లో జాయిన్ చేసింది స్వప్న. ఇప్పుడు తను ఉద్యోగం చేసి డబ్బులు సంపాదిస్తుంది. అందువల్ల స్వప్న కానీ స్వప్న కొడుకు కానీ వాళ్ళ పుట్టింట్లో వాళ్ళకి భారంగా అనిపించడం లేదు. కొన్ని రోజులకి స్వప్న వాళ్ళ అన్నయ్యకి సిటీకి ట్రాన్స్ఫర్ అయింది. అప్పుడు స్వప్న వాళ్ళ అన్నయ్య స్వప్నతో, స్వప్న నువ్వు కూడా మాతో పాటు సిటీకి రా, బాబుకు కూడా మంచి స్కూల్లో అడ్మిషన్ తీసుకుందాం, ఈ పల్లెటూరులో ఎంత కాన్వెంట్లో అయినా సరే చదువు అంత బాగుండదు కదా అని చెప్పి ఒప్పించి స్వప్నని తనతో పాటు తీసుకెళ్లిపోయాడు. అక్కడే తన కంపెనీలోనే వేరే బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ పెట్టుకుంది స్వప్న. బాబుతో ఉద్యోగంతో రోజంతా హడావిడిగా గడిచిపోతున్నా తను రోహిత్ని మర్చిపోలేకపోతోంది. రోజులో ఒక్కసారైనా రోహిత్ని తను గుర్తు చేసుకుంటుంది. ఇప్పుడు స్వప్న వాళ్ళ బాబు కూడా పెద్దవాడైపోతున్నాడు. అమ్మా, నాన్నెక్కడా అంటూ అడిగితే మీ నాన్నగారు అమెరికాలో ఉన్నారు అంటూ అబద్ధాలు చెప్పేది స్వప్న. బాబు ప్రతి పుట్టినరోజుకి స్వప్న రోహిత్ పంపిస్తున్నట్టుగా బాబుకి గిఫ్ట్లు పంపించేది. ఒకరోజు తన ఆఫీస్ కొలీగ్, క్లోజ్ ఫ్రెండ్ అయిన రమ్య తనకి వెడ్డింగ్ కార్డు ఇచ్చింది. తప్పకుండా పెళ్లికి రావాలి అని పిలిచింది. తన పెళ్లికి వెళ్ళకపోతే రమ్య ఫీల్ అవుతుంది అని చెప్పి స్వప్న ఆ పెళ్లికి వెళ్ళింది. పెళ్లి మండపంలో కూర్చున్న స్వప్న పెళ్లి పందిట్లోకి వచ్చిన పెళ్లి కొడుకును చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయింది. స్వప్న కళ్ళు ఎన్నో రోజులుగా చూడాలి చూడాలి అని ఎదురు చూస్తూ ఉన్న మొహం అది. తన జీవితం, తన సర్వస్వం అతడే అని నమ్మిన రోహితే అతడు. రోహిత్ పెళ్లి పీటల మీద చాలా సంతోషంగా పెళ్లి కొడుకు స్థానంలో కూర్చునున్నాడు. ఆ దృశ్యం చూసిన స్వప్న గుండె ఒక్కసారిగా బద్దలైనట్టుగా అనిపించింది. అప్పుడే రోహిత్ అప్రయత్నంగా స్వప్నని చూశాడు. ఎంతో సంతోషంగా, మరి కాసేపట్లో పెళ్లి కాబోతోందని ఎంతో ఆనందంతో ఉన్న అతని మొహం స్వప్నని చూడగానే మాడిపోయినట్టుగా అయిపోయింది. కానీ స్వప్న మాత్రం ఈ విషయాన్ని నమ్మలేకపోతోంది. తన భర్త చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు అనే విషయం తను నమ్మలేకపోతోంది. రోహిత్ని చూడగానే పరిగెత్తుకుంటూ దగ్గరకు వెళ్ళి తనని కౌగిలించుకొని గట్టిగా ఏడవాలనిపించింది స్వప్నకి. ఇన్నేళ్లు తను మానసికంగా అనుభవించిన వేదన, దుఃఖం, బాధ అన్ని తీర్చుకోవాలి అని అనిపించింది. ఇన్ని రోజులు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావు, ఎందుకు నన్ను ఇంతలా బాధ పెట్టావు అని రోహిత్ని నిలదీసి అడగాలనిపించింది. కానీ తను అలా చేయలేకపోయింది. ఎందుకంటే ఇప్పుడు తను ఉన్న పరిస్థితి అలాంటిది. అక్కడ పెళ్లి మండపంలో తన స్నేహితురాల్ని పెళ్లి చేసుకోబోతున్న పెళ్లి కొడుకు రూపంలో, పెళ్లి కొడుకు స్థానంలో ఉన్నాడు రోహిత్. బంధువులు, స్నేహితులు ఆ ఫంక్షన్ హాల్లో ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరి ముందు ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే చూస్తూ ఉండిపోయింది స్వప్న. అప్పుడు రోహిత్ కూడా స్వప్నతో ఏదో మాట్లాడాలి అని అనుకున్నాడు. అవకాశం కోసం ఎదురు చూస్తూ అవకాశం దొరకగానే రోహిత్ అందరినీ తప్పించుకుంటూ స్వప్న దగ్గరకు వచ్చాడు. తను ఏమైనా మాట్లాడతాడేమోనని ముందే స్వప్న తన కొడుకును బయట ఆడుకోమని పంపించేసింది. రోహిత్ తనతో మాట్లాడడానికి దగ్గరికి రాగానే రోహిత్ని ఇలా అడిగింది, ఏంటి రోహిత్, నేను నీకు పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? ఇన్ని రోజులు నిన్నే తలుచుకుంటూ నీకోసమే ఆలోచిస్తూ పిచ్చిదానిలా బ్రతికాను నేను. మీ వాళ్ళు నన్ను నష్టజాతకురాలు అన్నారు, నా వల్లే నీ ఆరోగ్యం పాడైంది అన్నారు, నువ్వు చనిపోయావు అని చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తే నువ్వు బ్రతికే ఉన్నావు, పెళ్లి కూడా చేసుకోబోతున్నావు. అయినా కూడా నువ్వు నన్ను కలవడానికి ఒక్కసారి కూడా రాలేదు, నాతో మాట్లాడడానికి కూడా ప్రయత్నించలేదు, నాకు ఒక్క ఫోన్ కూడా చెయ్యలేదు అంటూ పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక వెక్కిళ్ళు పెడుతూ ఏడుస్తూ అడిగింది స్వప్న. చేసిందంతా నువ్వు చేసి ఇప్పుడు నన్ను బ్లేమ్ చేస్తున్నావా అంటూ గట్టిగా అరిచాడు రోహిత్. నా చావు నన్ను చావమని, అలాంటి పరిస్థితుల్లో నన్ను ఒంటరిగా వదిలేసేసి వెళ్ళిపోయావు నువ్వు. మా అమ్మ వాళ్ళు ఎంత బ్రతిమాలినా కూడా వినకుండా
నువ్వు మీ అమ్మతో అన్నయ్యతో కలిసి అలాంటి ఆరోగ్య పరిస్థితుల్లో ఉన్న భర్తతో నేను ఇంకా కాపురం చెయ్యలేను అని, నా నిండు నీరేళ్ల జీవితాన్ని ఈ రోగిష్టి వాడి కోసం త్యాగం చెయ్యలేను అని, అతను ఎన్ని రోజులు బ్రతుకుతాడో తెలియదు కాబట్టి నేను అతనితో ఉండలేను అని చెప్పి నువ్వు వెళ్ళిపోయి ఇప్పుడు నన్ను బ్లేమ్ చేస్తున్నావా అన్నాడు రోహిత్. ఆ మాటలు వింటున్న స్వప్న, ఇంక చాలా ఆపండి, మీరు చెప్పేదంతా అబద్ధమే, మీరు నిజంగా డ్రామాలు ఆడుతున్నారు, నన్ను ఎప్పటికీ కలవకూడదనే కదా, మళ్ళీ నేను తిరిగి వస్తానేమోననే కదా ఆ ఇల్లు కూడా ఖాళీ చేసేసి వెళ్ళిపోయారు. మీ నాన్నగారు మీరు చనిపోయారని నాకు ఫోన్లో చెప్పేశారు. నేను వచ్చి చూసేసరికి ఇంట్లో ఎవ్వరూ లేరు, ఖాళీ చేసి వెళ్ళిపోయారని పక్కింటి వాళ్ళు చెప్పారు. నేను నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అసలు ఏం జరిగిందో ఒక్కసారైనా నాతో మాట్లాడాలని నీకు అనిపించలేదు, కానీ ఇప్పుడొచ్చి తప్పంతా నాదే అంటున్నావు. మీ తప్పేమీ లేకపోతే, మీరు నన్ను వదిలించుకోవాలని అనుకోకపోతే ఇల్లు ఖాళీ చేసి ఎందుకు వెళ్ళిపోయారు అంటూ కోపంగా అడిగింది స్వప్న. మేము ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిన మాట నిజమే. ఆ ఇల్లుని మేము ఎందుకు ఖాళీ చేశామంటే ఆ ఇంటికి వాస్తు దోషం ఉందని, అందుకే నా ఆరోగ్యం పాడయిందని, ఆ ఇంటి నుంచి బయటకు వెళితే నా ఆరోగ్యం కుదుట పడుతుంది అని జ్యోతిష్కులు చెప్పారు. అందుకే మేము మా ఇల్లు ఖాళీ చేసేసి సిటీకి వచ్చేసాము. అంతేకాకుండా నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయాక నీ జ్ఞాపకాలన్నీ నన్ను చూసి వెక్కిరిస్తున్నట్టుగా ఆ ఇంట్లో నాకు అనిపించసాగింది. అదే ఇంట్లో ఉంటే నా ఆరోగ్యం ఇంకా ఇంకా పాడైపోతుంది అని మేము అక్కడి నుంచి వచ్చేసాము అని రోహిత్ అంటూ ఉండగానే స్వప్న వాళ్ళ బాబు అమ్మా అంటూ స్వప్న దగ్గరకు వచ్చాడు. స్వప్న దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. నువ్వు రెండో పెళ్లి కూడా చేసుకుని ఒక కొడుకును కూడా కన్నావన్నమాట అన్నాడు రోహిత్. నోటికొచ్చినట్టు మాట్లాడుకు రోహిత్, చూడు వీడు మన కొడుకు, వీడిలో అన్ని నీ పోలికలే ఉన్నాయి అంటూ ఏడుస్తూ చెప్పింది స్వప్న. రోహిత్ ఆ బాబును పరీక్షగా చూసి గుండెలకి హత్తుకున్నాడు. ఎందుకంటే అతను రోహిత్కి జిరాక్స్ కాపీలాగా ఉన్నాడు. ఆ తర్వాత స్వప్న ఏడుస్తూ బాబుని తీసుకుని పెళ్లి మండపం నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఇన్నేళ్లు తన కుటుంబ సభ్యుల మాటలు నమ్మి తన భార్యని దూరం చేసుకున్నందుకు రోహిత్ ఎంతగానో బాధపడ్డాడు. తన కుటుంబం అంతా కలిసి స్వప్న గురించి అబద్ధాలు చెప్పి స్వప్నని తనని వేరు చేశారు అని తెలుసుకున్న రోహిత్ తన కుటుంబాన్ని విడిచిపెట్టి స్వప్నతో తన కన్న కొడుకుతో మిగిలిన జీవితాన్ని జీవించాలి అన్న నిర్ణయం తీసుకుని స్వప్న దగ్గరకు వెళ్ళిపోయాడు. ఆ పెళ్లి వాళ్ళందరికీ క్షమాపణలు చెప్పి రమ్యను కూడా క్షమించమని అడిగాడు. రమ్య ఆ విషయాన్ని అర్థం చేసుకుని పెళ్లికి ముందే ఈ విషయాలన్నీ బయటపడినందుకు తనకే మంచి జరిగింది అని తను కూడా పరిస్థితుల్ని అర్థం చేసుకుంది. ఇదండి ఈ రోజు కదా. స్వప్న జీవితంలో కొన్నేళ్లు గడిచాకైనా నిజం తెలిసి స్వప్న రోహిత్ తిరిగి కలుసుకున్నారు. కుటుంబ సభ్యుల జోక్యం వల్ల విడిపోతున్న భార్యాభర్తలు ఎంతమందో మన చుట్టూ కనిపిస్తూ ఉంటారు. రోహిత్ తన తల్లిదండ్రుల మాటల్ని గుడ్డిగా నమ్మకుండా తన భార్యతో ఒక్కసారి మాట్లాడుంటే ఇన్నాళ్ళు వాళ్ళు అనుభవించిన మానసిక క్షోభ వారికి కలిగి ఉండేది కాదు. ఈ కథ మీకు ఎలా అనిపించింది? మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కథ నచ్చితే ఒక లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు, ఉంటానండి.